బెంగళూరులో కెంపెగౌడ విమానాశ్రయంను సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై కొత్త కార్యక్రమం చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని ప్రకటించింది వైసీపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కేంద్రం కన్నుపడిందని ఆరోపించారు షర్మిల. ప్లాంట్ పరిరక్షణకు పోరాడుతామని ప్రకటించారు. ఏపీలోని ఎయిర్పోర్టులను ప్రపంచ స్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్ 2ను సందర్శించారు బాబు. విమానాశ్రయంలోని సౌకర్యాలను సీఎంకు వివరించారు అధికారులు. విమానాశ్రయంలోని కార్యాచరణ అంశాలు, ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. టెర్మినల్ 2ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం ఆకట్టుకుందన్నారు బాబు. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని ఏకీకృతం చేయడం బాగుందన్నారు. గ్రామాల్లో సమస్యలను త్వరగా పరిష్కరించేలా మన ఊరు మాట మంతి పేరిట నూతన కార్యక్రమం చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం కింద మారుమూల పల్లెల్లోని థియేటర్లను వేదికగా చేసుకుని గ్రామస్తులతో నేరుగా మాట్లాడతారు. ఇవాళ మొదటి రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ముచ్చటించారు పవన్. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ప్రజలతో ముచ్చటించారు. పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం. కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, బట్ గ్రామాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు మాజీ సీఎం జగన్. యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ప్రభుత్వ ఒప్పందంలో 11,000 కోట్ల స్కామ్ కు ప్లాన్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు పూర్తిగా తెలియనివ్వడం లేదన్నారు. జ్ఞానానికి ఒకవైపే చూపిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారని, అసలు ఆ స్కామ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు జగన్. అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా. లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టిలరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా? లేక సేల్స్ తగ్గిపోయి ట్యాక్సుల రూపేణా వారి మీద బాధి దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఎకరాకు 12 కోట్లు పలుకుతున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఆ విలువైన భూములను అదానీ, జిందాల్ లాంటి వాళ్లకు అప్పనంగా కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పై ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉందన్నారు. 10 ఏళ్లలో ప్లాంట్ కు కావాలని కష్టాలు సృష్టించి నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్ కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని, జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ ని. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట ప్రకటించింది వైసీపీ. ఇందులో భాగంగా వచ్చే నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని తెలిపారు ఆ పార్టీ చీఫ్ జగన్. హామీలపై ప్రజలతో కలిసి నిరసనలు చేపడతామని, కలెక్టర్లకు హామీల డిమాండ్ పత్రాలు అందజేస్తామని తెలిపారు.